ఫస్ట్ అయితే సిరప్ డెత్స్ 2025 గురించి మధ్యప్రదేశ్లో 24 మంది చిన్నారులు కోల్డ్ రిఫ్ అనే ఒక చాలా కోల్డ్ కాఫ్ సిరప్ తాగేసి మృతి చెందారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం అది. చాలా మంది బాధపడ్డారు, చాలా సెన్సేషన్ కూడా అయింది. ఈ సిరప్ తమిళనాడు శ్రేసాన్ ఫార్మస్యూటికల్స్ అనే కంపెనీ నుంచి తయారు చేసింది. అయితే రీసెర్చ్లో మాత్రం ఈ సిరప్లో 48.6% డయథిలిన్ గ్లైకాల్ డిఈజీ అనే విష పదార్థం, పాయిజనస్ ఎలిమెంట్ ఉందని చెప్పారు. ఈ విష పదార్థం ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్నీలు పనిచేయకుండా పోయే సమస్య సృష్టించిందని, అందుకే చాలామంది చిన్నారులు చనిపోయారని, దానికి కారణం అని చెప్పి కూడా కొన్ని విశ్లేషణలు వినపడతా ఉన్నాయి మెడికల్ రంగం నుంచి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే సిడిఎస్సిఓ ఉంటుంది కదా, ఆ సంస్థ ఈ విషయాలన్నీ కూడా వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వం మాత్రం 2011 నుంచి ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టరీ, దాన్ని ఎప్పుడు కూడా తనిఖీ కూడా చేయలేదట. అంతేకాదు కంపెనీకి WHO GMP సర్టిఫికేషన్ కూడా లేదు. జనరల్గా అయితే కొన్ని మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కంపెనీలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి, ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కదా. కానీ ఆ సర్టిఫికేషన్స్ ఏవి కూడా ఈ కంపెనీ పాటించలేదు. ఇంకా సెంట్రల్ డ్రగ్ పోర్టల్లో రిజిస్టర్ కూడా కాలేదట ఈ కంపెనీ. అంటే కంపెనీ పూర్తిగా అసలు డిసిప్లినరీ గైడ్లైన్స్ ఏది కూడా ఫాలో కాలేదు అని చెప్పి అర్థమవుతా ఉంది. అంటే ఎంత నిర్లక్ష్యం చూడండి, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటారు అవి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం October 2, 2025 కోల్డ్ రిఫ్ సిరప్ ను బ్యాన్ చేసేసింది వెంటనే, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ తెలిసిందో. కానీ ఈ సమస్య తెలిసిన వెంటనే కేంద్ర ఆరోగ్య శాఖకి సమాచారం అందలేదట. సో అందకపోవడం వల్ల దేశవ్యాప్తంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం ఆలస్యమైంది అని చెప్పి మనకు సోర్సెస్ చెప్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం మాత్రం వెంటనే ఈ సిరప్ సప్లైని ఆపేసింది. ఒడిశా, పుడుచ్చేరి వంటి రాష్ట్రాలకు కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ని బ్యాన్ చేసేసింది. దీని ద్వారా ఇతర రాష్ట్రాల్లో మరిన్ని ప్రమాదాలు రాకుండా అయితే ప్రభుత్వాలు నివారించగలిగాయి, కాదంటలేదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, అది నేను అనేది. ఎందుకంటే చిన్నారులు వాళ్ళు చనిపోయారు. ఈ ఘటన వల్ల సిరప్ డెత్స్ 2025 కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్, మధ్యప్రదేశ్ న్యూస్, తమిళనాడు ఫార్మస్యూటికల్ న్యూస్, టాక్సిక్ కాఫ్ సిరప్ ఇండియా, చైల్డ్ డెత్ కేస్ ఇండియా అనేటటువంటి కొన్ని టాపిక్స్ అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయండి.